తెలంగాణలో ఆషాఢ బోనాల సందడి కొనసాగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. ఈ బోనాలనే ఉజ్జయిని బోనాలు, లష్కర్ బోనాలుగా పిలుస్తారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ మహా జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 2 రోజులు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ పెట్టారు. అలాగే పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణలో ఆషాఢ బోనాల సందడి కొనసాగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. ఈ బోనాలనే ఉజ్జయిని బోనాలు, లష్కర్ బోనాలుగా పిలుస్తారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ మహా జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 2 రోజులు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ పెట్టారు. అలాగే పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహోజ్వల మహా విషేక విషగ్ని